స్వర్ణాంధ్ర దిశ వైపు అద్భుతమైనటువంటి అడుగులు వేస్తున్నటువంటి త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చాలామంది కొహనా రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమనుకున్నారంటే 1 year దాకా ఉండదు ఇది కూటమి అనుకున్నారు. చాలా సక్సెస్ఫుల్గా భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారు జోడీతో బాగా ఒక్కటే మేము చెప్పదలుచుకున్నాను, మీ అందరికి కూడా ఒకే సమాధానం చెప్పదలుచుకున్నాను. సూపర్ 6 ఏదైతే మేము హామీలు ఇచ్చామో బిఫోర్ ఎలక్షన్స్, సూపర్ హిట్. ఫస్ట్ సంతకం దేవుడి మీద పెట్టాం, మెగా డిఎస్సి మీద 16,437 పోస్టులు ఇవ్వటం కోసం ఇప్పుడు శరవేగంగా అడుగులు ముందుకేస్తున్నాం. అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం 4,000 ఇస్తూ దాదాపుగా 34,000 కోట్ల రూపాయలు ఇప్పటికి వెచ్చించడం జరిగింది 1వ తారీఖు ముందే. మహిళలకు ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి హామీ ఇచ్చామో 3 సిలిండర్లు అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. 5 రూపాయలకే అన్న క్యాంటీన్లు ఏదైతే అన్నామో 203 సెంటర్లలో 5 రూపాయలకే ఇస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ 6 5వ అంశం అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం, తల్లికి వందనం. తల్లికి వందనం 15,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా వేసేటువంటి కార్యక్రమం. ఎవరు అమ్మ ఒడి అని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిలా కాదు, ఒకళ్ళకి కాదు ఇంట్లో వేసేది. 64 లక్షల మందికి 8,775 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో కూడా బటన్ నొక్కడం జరిగింది. ఇది 6వ అంశం ఉంది చూసారా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తారీఖున షురు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ ఒక ఎత్తు. అగాధం నుంచి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని, పోలవరాన్ని శరవేగంగా అడుగులు ముందుకేస్తూ మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో 65,000 కోట్ల రూపాయలు అమరావతికి వెచ్చించడం కోసం ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్వాంటమ్ వ్యాలీతో, క్వాంటమ్ వ్యాలీ అంటే తెలుసా, అది ఎంత అద్భుతమైనటువంటి అంశం తెలుసా, అమెరికాలో ఉపయోగిస్తున్నటువంటి పదం. మన అమరావతి ప్రాంతంలో బయోకెమిస్ట్రీ కానీ లేకపోతే కెమిస్ట్రీ ద్వారా వచ్చేటువంటి అంశాలు కానీ ఈ 20 సంవత్సరాలు ముందుగానే ఊహించి ఆ యొక్క సిస్టంలో ఒక 153 ఇంచెస్లో ఉన్నటువంటి పెద్ద స్క్రీనును తయారు చేసి ఈ యొక్క సంక్షిప్తం చేసి అన్ని అంశాల మీద అడ్వాన్స్గా ప్రజల్ని అప్రమత్తం చేసేటువంటి అన్ని అంశాల్లో క్వాంటమ్ వ్యాలీ అనేది రేపు జరగబోయేటువంటి IBMతో TCSతో ఒప్పందం చేసుకున్నారు. 4వ అంశం ఏంటో తెలుసా, విశాఖపట్నం కేంద్రంగా 8,50,000 ఉద్యోగాలు ఇవ్వడం కోసం TCSతో 10 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు విశాఖపట్నంలో లుల్లు మాల్తో కానీ అనేక సంస్థలతో కానీ ఒప్పందం చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? బొంబాయిలాగా అభివృద్ధి చేయాలని విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆర్థిక రాజధాని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా రాయలసీమలో మిల్లెట్స్ హబ్స్ తయారు చేసి శరవేగంగా విమానాశ్రయాలు ఓర్వకల్లులో ఈ రోజున కనెక్టివిటీ పెంచాం ఇంటర్నల్గా. అదేవిధంగా కడపకు పెంచాం, అదేవిధంగా పుట్టపర్తి అనంతపురంలో పెంచాం, దగదర్తిలో పెంచాం, అదేవిధంగా ఇక్కడ గన్నవరాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేశాం. అదేవిధంగా విజయనగరంలో కూడా పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. అన్నిటికన్నా మించి ఎయిర్ స్పేస్ హబ్ 5,000 ఎకరాల్లో మన అమరావతిలో కట్టాలని నిర్ణయం తీసుకోవటం అనేది చారిత్రాత్మకమైనటువంటి అంశం. 2036లో ఈ రాష్ట్రంలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒలింపిక్స్ని ఆడించడం కోసం 100 ఎకరాల్లో పెద్ద పెద్ద స్టేడియాలు కట్టించడం కోసం కార్యాచరణ శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది.
ఒక పక్క పోలవరానికి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజున వర్షాకాలంలో కూడా పనులు సాగే విధంగా డైమ్ ఫార్మ్ నుంచి వాటర్ ఫ్లో అవుతున్నా కూడా పనులు జరిగే విధంగా విదేశీయుల్ని తెప్పించి నిపుణులను తెప్పించి బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవన్నీ కాకుండా రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మీద రాయితీలు వడ్డీలు కట్టేటువంటి కార్యక్రమాన్ని మొదటి రోజే రాయితీలన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి లేదా అందరికీ తెలుసు కదా. ఈ యొక్క రైతు సంక్షేమం ప్రభుత్వం ఇప్పుడు నల్లబర్లి ఎవరైతే పొగాకు వాళ్ళు ఉండారో నిన్న పొదిలో వచ్చి హంగామా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మార్క్ఫెడ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు అన్ని ఎమ్మెల్యేలతో కూర్చొని చివరి కాళ్ళదాకా పొగాకు కాళ్ళదాకా 12,000 రూపాయలకి టన్ను తీసుకునే విధంగా ఒక ఎకరానికి చిన్న పెద్ద సన్నకారులు అందరికి కూడా టాప్ టు బాటం దాకా 1,00,000 రూపాయల లాభం వచ్చేదాకా చేశారు. దాన్ని గ్రహించకుండా నువ్వు ఏదో వచ్చి పొదుల్లో ఏదో చేయాలనుకొని చేతులు కాల్చుకున్నటువంటి విధానం అది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు వచ్చినటువంటి విషయం వేరు, చేస్తున్నటువంటి కార్యక్రమం వేరు. ఇవన్నీ కాకుండా కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఈ యొక్క చుట్టుపక్కల ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో ఈ యొక్క రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే బైపాసులు ఉన్నాయో పశ్చిమంలో ఈ రోజున ఈ తూర్పులో కూడా బైపాస్ కనెక్టివిటీ జరుగుతూ ఉంది. అదేవిధంగా శరవేగంగా 25,000 కోట్ల రూపాయలతో ఐలాండ్ దగ్గర నుంచి గొల్లపూడి దాకా ఆల్రెడీ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు వచ్చిన రోజున ఈ రోడ్లన్నీ వదలటం జరిగింది. అద్భుతమైనటువంటి పరిపాలనకి రేపు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాగా ఏ విధంగా అభివృద్ధి జరిగి రియల్ ఎస్టేట్ పెరిగి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హైదరాబాద్ ఎట్ట తలమానికంగా ఉందో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి వల్ల ఇక్కడ కూడా అదే జరగబోతా ఉంది. ఇంకొక 44,000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో తీసుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో అక్కడ కూడా రైతులు పూలింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు అభివృద్ధి పదంలో. స్వర్ణాంధ్ర దిశ వైపు బ్రహ్మాండమైనటువంటి కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ ఉంది.